హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు వెజిటబుల్ బిర్యానీ చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వెజిటబుల్స్ క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ టమాటో, కర్రీ లీవ్స్, బఠానీ, ఇవి బిర్యానీ దినుసులండి. నెక్స్ట్ పొటాటో, రైస్, బాస్మతి రైస్ మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఈ పొటాటో అండి ఎప్పుడైనా కూడా ఏ కర్రీకైనా కూడా మనం కట్ చేసుకుని వెంటనే వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకున్నానండి. దానిలో ఆయిల్ వేసుకుందాము సరిపడా. ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం బిర్యానీ దినుసులు వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం ఫస్ట్ బిర్యానీ దినుసులు వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం. దీనిలో వేగిపోయాయండి. దీనిలో ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసేసుకున్నాం. ఇవి ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకున్నామండి. ఎప్పుడైనా ఇందులో టిప్ ఏంటంటేనండి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వెజిటబుల్ బిర్యానీ కూడా బాగా ఇంకొంచెం వేగితే అప్పుడు దీని స్మెల్ కానీ ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు వేగిపోయాయండి ఆనియన్స్. దీనిలో ఇప్పుడు మనము క్యారెట్ పీసెస్ వేసుకుందాం. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. దాని తర్వాత బఠానీ, దాని తర్వాత పొటాటో. దీనిలో వెజిటబుల్స్, బీన్స్ కూడా వేసుకోవచ్చండి. నేను నా దగ్గర లేవు కాబట్టి నేను ఇంతవరకు వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం టమాటోస్ వేద్దాం. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేశానండి. దీనిపైన లిడ్ పెట్టుకొని ఒక 2 minutes మగ్గిన తర్వాత అప్పుడు టమాటోస్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిపోయాయి. దీనిలో ఇప్పుడు మనము టమాటోస్ యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా కొంచెం మగ్గే వరకు వేట్ చేద్దాం. టమాటోస్ కూడా మగ్గిపోయాయండి. దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాము. వేసుకొని ఒక 2 minutes మగ్గిన తర్వాత రైస్ వేసేసుకుందాం. దీన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై అవ్వనిద్దాం. మసాలా కూడా మిక్స్ అయిపోయి మగ్గిపోయిందండి. దీనిలో మనం ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ వేసేసుకున్నాము. ఈ వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. వాటర్ ఏంటంటే ఒక కప్పుకి 1.5 cup ఖచ్చితంగా మెజర్ చేసి వేసుకోవాలండి. లేదంటే మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇది బిర్యానీ కాబట్టి కొంచెం అంటే పలుకుగా ఉండాలి. ఒక కప్పు రైస్కి, బాస్మతి రైస్కి 1.5 cup, ఒక 30 minutes ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి రైస్. ఇప్పుడు ఇది మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందండి. దీనిలో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనము ఏదైతే రైస్ ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు రైస్ మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకున్నాం. ఇది కూడా మొత్తం మిక్స్ చేసి కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాం. రైస్ మిక్స్ చేసుకున్నాం అండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇది కూడా మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసేసుకొని దీనిలో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసానండి. అది నేను మీకు చూపించలేదు. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే లిడ్ పెట్టేసుకొని ఒక 2 whistles వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. 2 whistles కంపల్సరీ రావాలి. 2 whistles వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 whistles వచ్చేస్తుందండి. ఒక 2 whistles వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ లిడ్ తీసి చూద్దామండి. వావ్, సూపర్ అండి. మొత్తం కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. దీన్ని బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. చాలా మంచిది. మనం పిల్లలకు కూడా పెట్టినప్పటికీ ఏంటంటే వాళ్ళు ఏ వెజిటబుల్ తినకపోయినా ఇలా పెట్టేస్తే కనుక అన్నీ వెళ్ళిపోతాయి. కర్రీస్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.